श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्के केसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकपुमान्नभङ्गुरविभूतिर्नस्तरङ्गयतु मङ्गलम्। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। ओम अखिल भुवनजन्मस्थेम भंगादिलीले विनत विविध भूतव्रात रक्षैक दीक्षे श्रुतिशिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मोपरस्मिन् शेमुषी भक्तिरूपा। परंपरा వెబ్సైట్ భాగవతోత్తములందరికీ కూడా నమస్కారములు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి క్లాస్ ఈరోజు. ఈ బ్రహ్మోత్సవ వైభవాన్ని మొత్తం తెలుగులో చెప్పడానికే నేను సంకల్పించుకున్నాను. తెలుగు తమిళం రెండు కుదరదు. అంచేత తమిళ భక్తులు ఈ విషయంలో కాస్త సహనం వహించి మాకు సహకరించాలని ప్రార్థిస్తున్నాము. இந்த திருவேங்கடமுடியானுடைய பிரம்மோற்சவத்தை பற்றி அடியேன் தெலுங்குல தான் முழுக்க உபன்யாசம் பண்ணணும் அப்படின்னு சங்கல்பிச்சிருக்கேன். அதனால நீங்க கொஞ்சம் பொறுத்து సహాయం பண்ண வேண்டுமாறு ప్రార్థిக்கிறேன். శ్రీవారి బ్రహ్మోత్సవాలు అని అన్ని చోట్ల కూడా మనకు పోస్టర్లు ఉంటాయి. శ్రీవారు ఈ పదం ఎక్కడ లేదు. శ్రీనివాస బ్రహ్మోత్సవాలు, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ ప్రకారంగానే ఉండేది. ఇప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనేది మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక పదం. షార్ట్గా చెప్పేశారు. అందువల్ల లోకల్లో ఏ దేవుడికి లేనటువంటి పేరు ఈ దేవుడికి ఉంది, శ్రీవారు శ్రీవారు అని. మనకు వ్యవహారంలో ఇంట్లో ఆడవాళ్ళు మా శ్రీవారు వచ్చారండి అని చెప్తూ ఉంటారు. కానీ భగవంతుని విషయంలో ఎక్కడా కూడా ఈ పదం కనిపించదు. ఇటీవల ఈ పదాన్ని విశేషంగా ప్రయోగిస్తున్నారు, శ్రీవారికి తిరిగే బ్రహ్మోత్సవాలు అని. ఏది ఏమైనా కూడా భక్తుల పాటి కొంగు బంగారమైనటువంటి ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ఎన్నో ఉత్సవాలు జరుపబడుతున్నాయి. నిత్యోత్సవం అన్నప్పుడు సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, కళ్యాణోత్సవం, డోరోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు చేస్తున్నారు. అలాగే విశేష పూజ, అష్టదళ పాద పద్మారాధన, సహస్ర కలశాభిషేకం, ఈ మధ్య నిలిపేశారు దీన్ని, తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవార అభిషేకం వంటి వారోత్సవాలు, అలాగే పుష్పయాగం, పవిత్రోత్సవం, ఆనివర ఆస్థానం మొదలగు వార్షికోత్సవాలను కూడా ఘనంగా తిరుమల క్షేత్రంలో జరుగుతున్నాయి. ఏడాది పొడవునా కూడా 7 కొండల వానికి అనేక ఉత్సవాలు, ఎన్నెన్నో ఉత్సవాలు జరిగినా, ఆ ఊరేగింపులు నిర్వహింపబడినా కూడా వాటి అన్నింటిలో కూడా సంవత్సరంలో ఒకే ఒకసారి జరిగేటువంటి 10 నాళ్ల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఆ తిరుమల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యాన్ని, వైభవాన్ని కూడా సంతరించుకున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు. శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠాన్ని పరిత్యజించి శ్రీ వెంకటాచలానికి వేంచేసి కలియుగ ప్రత్యక్షంగా అందరి చేత కొలువబడుతూ ఆపద ముక్కులవాడుగా, అనాథ రక్షకుడుగా అందరి చేత కీర్తింపబడుతూ విశేషంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. భక్తుల చేత
తృణమో, పణమో, కానుకలంతా కూడా పుచ్చుకొని వారి యొక్క పాపాల్ని పోగొట్టి వారికి పుణ్యాన్ని అందజేస్తున్నాడు మన తిరువేంకటనాథుడు. వాస్తవంగా చూస్తే వారి భక్తుల నుండి ఒకటో రెండో తీసుకుని వారికి లాభం చేకూర్చేట్టు చేస్తున్నాడు భగవంతుడు. అందువల్ల కలవు వెంకటనాయక అన్నారు. విశేషంగా 4 యుగాలు, ఆ 4 యుగాలలో ఈ కలియుగంలో వెంకటనాయకుడే ప్రధాన దేవత. అంచేత జగత్ కళ్యాణ చక్రవర్తి ఆ తిరుమల గోవిందుడు అన్నమాట. అంచేత తిరుమల క్షేత్రంలో ప్రతినిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. శ్రీ వెంకటాద్రి పుణ్యక్షేత్రంలో ఏడాది పొడవునా పండగే పండగ అన్నమాట. ప్రతిరోజు కూడా పచ్చ తోరణాలు, నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భావించాలి. ప్రతి పూట కూడా పిండి వంటలున్నాయి. ఇలా అలంకార ప్రియుడిగా, నైవేద్య ప్రియుడుగా, అంతకంటే అత్యంత భక్త ప్రియుడుగా శ్రీ వెంకటేశ్వరుడు పిలువబడుతున్నాడు. ఎంత భోగమో ఆయనకి. సర్వదేవతలకు కూడా ఆలబాలమై నిరంతరాయంగా భక్తజన సందోహంతో కిటకిటలాడేటువంటి దివ్య క్షేత్రం కదా ఈ ఆదివరాహ క్షేత్రం, తిరుమల క్షేత్రం. నిత్య కళ్యాణం పచ్చతోరణం అని వేరే ఎక్కడా కూడా కనిపించినటువంటి ఒక వైభవం తిరుమల క్షేత్రంలోనే కనిపిస్తుంది. మనం ఒక్కసారి ఈ బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకోవాలి. వాస్తవంగా చూస్తే మనకు టిటిడి ఎస్విబిసి ఛానల్ ద్వారా ఎంతో చక్కగా ఆ తిరుమలలో జరిగేటువంటి ఉత్సవాలు మాత్రం కాక తిరుమలలో ఉన్నటువంటి ప్రకృతి రామణీయకతను, అలాగే విద్యుత్ దీపాల అలంకరణలు, పుష్పాలంకరణను అన్నీ కూడా చక్కగా చూపిస్తారు. మన మనసంతా కూడా తిరుమలలోనే ఉంటుంది. కానీ ప్రయత్నిస్తే ఒక్కసారి తిరుమలకు వచ్చి ఈ బ్రహ్మోత్సవంలో పాలు పంచుకుంటే చాలు, మన జన్మ ధన్యం. ఈ ప్రకారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు వాస్తవంగా బ్రహ్మదేవుని చేత జరిపించబడ్డాయి. స్వామివారి ఆజ్ఞ ప్రకారమే బ్రహ్మదేవుడు కన్యామాసంలో అంటే ఆశ్వయుజంలో శ్రవణ నక్షత్రంలో శ్రీ వెంకట నాథుడు ఇక్కడ అవతరించాడు కనుక ఆ శ్రవణ నక్షత్రానికి పూర్తి అయ్యే విధంగా వైఖానస ఆగమోక్తంగా 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహింపబడతాయి. తిరునాళ్ళ అని మనం చెప్పుకోవచ్చు, తిరునాళ్ళు అని చెప్పుకోవచ్చు. బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మచేత జరిపించబడినటువంటి ఉత్సవం అనే ఒక అర్థమైతే, మరొక అర్థం పరబ్రహ్మ ఎవరు అంటే సాక్షాత్ శ్రీనివాసుడు. భగవద్ రామానుజుల వారు అందుకే అఖిల భువన జన్మ అనే ఆ శ్లోకంలో బ్రహ్మణి శ్రీనివాసే అని ఒక పదాన్ని ప్రయోగించారు. అంచేత పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీనివాసునికి జరిగేటువంటి ఉత్సవం కనుక దీనిని బ్రహ్మోత్సవం అని చెప్తూ ఉన్నాం. ఇది చాంద్రమానం ప్రకారం ప్రతి 3వ ఏట అధిక మాసం వస్తుంది. అలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం అంటే భాద్రపదంలో ఒక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రుల్లో ఒక ఉత్సవం కూడా జరుపుతాయి. ఇలా 2 ఉత్సవాలు జరిగేది. ఈనాడు విశేషంగా ఒకే బ్రహ్మోత్సవం అన్నమాట. ఎంతో మంది రాజులు ఈ ఉత్సవాలను జరిపించారు. మనకు చరిత్రను ఆధారంగా తీసుకుంటే ప్రతి నెల కూడా బ్రహ్మోత్సవాలు జరిగాయని మనకు ఆ చరిత్ర చెప్తుంది. అలాగే అంటే 12 బ్రహ్మోత్సవాలు ఏడాదిలో జరిగేది అని మనకు ఇక్కడ చరిత్ర చెప్తున్నది.
అదే ప్రకారంగా ఈ ప్రకారంగా బ్రహ్మదేవుడు జరిపిస్తున్నాడు కనుక ఒక్కసారి మనం తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలని విశేషంగా తిలకిస్తే ఒక చిన్న రథం ముందర వెళ్తూ ఉంటుంది. ఆ రథం ఏమిటి అంటే బ్రహ్మరథం అన్నమాట. అంటే బ్రహ్మదేవుడు అక్కడ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీనివాసుడికి ఉత్సవాన్ని జరిపిస్తూ ఉన్నాడు. ఈ బ్రహ్మోత్సవాలు ఈనాడు రేపటి నుండి అంటే విశేషంగా ఆ అంకురార్పణ నుండి శ్రవణ నక్షత్రానికి అవభృతమవుతుంది, అంతవరకు జరుగుతుంది. ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ నెల 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ధ్వజ ఆరోహణంతో ప్రారంభమై ధ్వజ అవరోహణంతో ఈ ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. మొట్టమొదటగా అంకురార్పణ కైంకర్యం, కోయిలాళ్వారి అంకురార్పణం. అంకురం అనే శబ్దానికి ఏమర్థం? ఎక్కడ జరుగుతుంది అంకురార్పణం? విశేషంగా బ్రహ్మోత్సవాలకి ముందు రోజు, ధ్వజారోహణానికి ముందు రోజు ఇది జరుగుతుందండి. సాయంకాలం స్వామివారి సకల సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారి ఊరేగింపు. తరువాత అచ్చట ఉన్నటువంటి నైరుతి మూలలో పుట్టుమన్నను సేకరిస్తారు, భూమి పూజ చేస్తారు, మృత్సంగణం చేస్తారు, ప్రదక్షిణంగా వచ్చి ఆలయంలో ప్రవేశిస్తారు. అంటే మొట్టమొదటగా రేపు రాత్రి మీరందరూ కూడా చూడొచ్చు, 7 గంటల ప్రాంతంలో విశ్వక్సేనుల వారి యొక్క ఊరేగింపు ఉంటుంది. దాసుడే రేపు కామెంటరీ. ఇలా అంకురార్పణం అంటే బీజావాపమైన తరువాత అంటే నవధాన్యాలతో అంకురార్పణ కార్యక్రమం అవుతుంది. మరుసటి రోజు ప్రధాన కార్యక్రమం ధ్వజ ఆరోహణం. బ్రహ్మోత్సవాలకు అంటే నాంది పలకడం. వైఖానస ఆగమ శాస్త్రోక్త ప్రకారంగా గరుడ కేతన ప్రతిష్ఠ అంటే గరుడ ధ్వజం, కంకణ ధారణ, అష్ట దిక్పాలకులు ఇదంతా కూడా భరిణి వేస్తూ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయ పరివార దేవతలతో ఊరేగుతూ ఉండగా అష్టదిక్పాలకులంతా కూడా ఆహ్వానింపబడుతారు. ఇలా దేవతలను ఆహ్వానించిన అనంతరం స్వామివారు ఆలయంలో ప్రవేశించి ఆ ధ్వజస్తంభం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ మండపం కూడా ఉన్నది. మిగిలిన పరివార దేవతల అనంతగరుడ విశ్వక్సేనం, సుగ్రీవ, హనుమంత, అంగదులు విమాన ప్రదక్షిణలో ఉన్నటువంటి అంకురార్పణ మండపానికి చేరుకుంటారు. తరువాత శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి వారి సమక్షంలో వేద గానాల మధ్య మంగళ వాద్యాలు మ్రోగుతుండగా వైఖానస ఆగమోక్తంగా గరుడ మంత్రాలంతా కూడా చెప్పుతూ ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ సందర్భంగా పెసర పులగం అనేది నివేదింపబడుతుంది. ఎవరైతే గరుడునికి ధ్వజారోహణ సందర్భంలో నివేదించినటువంటి ఈ ముద్గలాన్నం అంటే పొంగలి స్వీకరిస్తారో వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు ఈ పెసరపప్పు, పెసర పులగం చెప్తూ ఉంటారు, దాన్ని స్వీకరిస్తే వాళ్ళకి మంచి కలుగుతుంది. సంతాన భాగ్యానికి నోచుకోనటువంటి స్త్రీలు సంతానవతులవుతారని ప్రతీతి ఉన్నది. తరువాత మొదటి రోజు రాత్రి ధ్వజ ఆరోహణంలో యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాలందరినీ కూడా ఆహ్వానిస్తారు. తరువాత ప్రతిరోజు ఆ రోజు రాత్రి పెద్ద శేషవాహనం, మొదటి రోజు రాత్రి పెద్ద శేషవాహనం, రెండవ రోజు ఉదయం చిన్న శేషవాహనం, రెండవ రోజు రాత్రి హంసవాహనం, మూడవ రోజు ఉదయం సింహవాహనం,
3వ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనం 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం 4వ రోజు రాత్రి సర్వభూపాల వాహనం 5వ రోజు ఉదయం పల్లకి అంటే మలయప్ప స్వామి మోహిని అవతారాన్ని స్వీకరించి అందంగా దంతపు పల్లకిలో ఆసీనుడై ఉండగా మరొక పక్క తిరుచిలో కృష్ణస్వామి వారు వేంచేస్తారు. అదే ప్రకారం సాయంకాలం అద్భుతమైనటువంటి ఉత్సవం గరుడోత్సవం. ఆ గరుడ సేవ అంటేనే ప్రజలకందరికీ కూడా భక్తులకందరికీ కూడా ఒక విధమైనటువంటి భక్తి భావం అనేది అక్కడ పెంపొందిస్తుంది. అదే రోజు అంటే 4వ రోజు శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చినటువంటి మాలను అక్కడ విశేషంగా ఊరేగిస్తారు. అలాగే గొడుగులంతా కూడా ఊరేగిస్తారు. రాత్రి గరుడ వాహనంలో మలయప్ప స్వామి అత్యంత శోభాయమానంగా అక్కడ విరాజిల్లుతూ అశేష భక్తజనాల్ని అనుగ్రహిస్తాడు. ఇక 6వ రోజు ఉదయం హనుమంత వాహనం, సాయంకాలం వసంతోత్సవ సందర్భంగా బంగారు రథం స్వర్ణరథంలో స్వామి ఊరేగుతారు. రాత్రి గజవాహనం, 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం, 7వ రోజు రాత్రి చంద్రప్రభ వాహనం, 8వ రోజు ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 9వ రోజు ఉదయం 2 పల్లకీ సేవలైన తర్వాత స్వామి పుష్కరిణిలో విశేషంగా రథోత్సవం అయింది, అశ్వవాహనమైంది. 9వ రోజు ఉదయము పల్లకీలో స్వామి ఊరేగుతారు. తర్వాత స్వామి పుష్కరిణిలో విశేషమైనటువంటి స్నపన తిరుమంజనం, శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామికి మరియు చక్కత్తాళ్వారికి ఏకాసనంగా అక్కడ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, అదే ప్రకారం పసుపు, చందనాదులు, తులసీమాలు ఇవన్నీ కూడా అక్కడ సమర్పించబడతాయి. తరువాత స్వామివారి శ్రీశఠారి మరియు చక్రతాళ్వారిని స్వామి పుష్కరిణిలో వేంచేపు చేసి అక్కడ ఉపచారాలంతా కూడా సమర్పించి తర్వాత అర్చక స్వాములు మునిగిన పిదప మనం అందరం కూడా మునగొచ్చు. ఇలా అవభృతోత్సవం చక్రస్నానం జరుగుతుంది. రాత్రి తిరుచి ఉత్సవం. తిరుచి ఉత్సవం అయిన తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రకారంగా 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో మలయప్ప స్వామి వివిధ వాహనాల్లో ఊరేగుతారు. అది మాత్రం కాదు, మీరందరూ కూడా చక్కగా పరిశీలిస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో స్వామి కనువిందు చేస్తాడు. అది కూడా రామావతారాలు, కృష్ణావతారాలు. కృష్ణావతారంలో స్వామి స్వీకరించినటువంటి అత్యద్భుతమైనటువంటి చేష్టలు, ఒకనాడు బకాసురోధ, ఒకనాడు వేణుగోపాల స్వామి, అదే ప్రకారంగా ఎన్నో అలంకారాలంతాడు చేస్తూ ఉంటారు. దాదాపు మనం చెప్పుకోవచ్చు ఒక 15-16 వాహనాల్లో స్వామి ఊరేగుతారు. మొట్టమొదటి వాహనం పెద్దశేష వాహనం. మొదటి రోజు రాత్రి శేషే శయనశీలస్య శేషాచల నివాసినః నిత్యం శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శార్ంగిణః అన్న రీతిగా ఆ శేషాచల వాసునికి శేషుడు, 7 పడగల శేషుడు, ఆదిశేషుడు ఆనాడు స్వామి కైంకర్యం చేస్తాడు. ఆడవందాల్లో తయా సహాసీనం అనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని ఫణామణి వ్రాత మయూక మండల ప్రకాశమానోదర దివ్యధామని నివాస శయ్యాసన పాదుకాం శుభుదాన వర్షాతప వారణాదిభిః శరీరవేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీరితే జనైః అని అత్యద్భుతంగా వర్ణిస్తారు.
ஆழ்வார்லு சென்றால் குடையாம் இருந்தால் சிங்காசனமாம் நின்னால் மரபடியாம் நெழிகடலுள் என்னும் புனையாம் అణివిళక్కాం పూంబట్టాం పులుహుమణయాన్ తిరుమార్కు అరం. అంటే అనంతుని యొక్క అనంత కైంకర్యాల్ని పొయ్యయాళ్వార్లు ఎంతో చక్కగా తెలియజేశారు. శేషవాహనం అనేది ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనంగా ఉన్నది. తరువాత మరుసటి రోజు ఉదయం చిన్న శేషవాహనం అంటే అనంతశ్చాస్మి నాగానాం సర్పానామస్మి వాసుకి అన్న రీతిగా ఆ వాసుకిగా స్వామి మనకు కనువిందు చేస్తారు. తిరుమల క్షేత్రంలో మాత్రమే 2 సార్లు ఆ తిరుమలేశుడు మలయప్ప స్వామి శేష వాహనాధిష్ఠితుడై భక్తుల్ని అనుగ్రహిస్తాడు. తరువాత హంసవాహనం రాత్రి వీణాపాణి అయి మలయప్ప స్వామి ఒక సరస్వతిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. ఇక 3వ రోజు ఉదయం సింహవాహనం అంటే ఆనాడు హిరణ్యకశిపు సంహారార్థం కాకుండా ప్రహ్లాదుని యొక్క విశ్వాసాన్ని వమ్ము చెయ్యకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతో నరంకలంద సింగం అన్న రీతిగా పైన సింహాకారంలో ఈ కింద కంఠం నుండి మనుష్య ఆకారంలో స్వామి సింహ వాహనాన్ని విశేషంగా అధిరోహిస్తాడు. యోగ నారసింహుడుగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. మృగాణాంచ మృగేంద్రోహమన్. రాత్రి ముత్యపు పందిరి వాహనం ముత్యాలంతా కూడా పందిరిగా చేసుకుని స్వామి ఊరేగుతాడు. మలయప్ప స్వామి శ్రీభూ సమేతుడై. ఇక కల్పవృక్ష వాహనం ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైనటువంటి వృక్షాలు సృష్టిలో ఉన్నాయన్నమాట. అందులో కల్పవృక్షం చాలా ఒకటి, అంటే ముఖ్యమైనది కనుక ఈ కల్పవృక్షం కోరిన ఫలాన్ని అందజేస్తుంది. ఆ కల్పవృక్షానికే తను కల్పవృక్షమని మలయప్ప స్వామి అందరికీ తిరిగి చేయడానికే నన్ను నమ్మండి, మిమ్మల్ని అందరూ కూడా అనుగ్రహిస్తున్నా అన్నారు. తర్వాత రాత్రి సర్వభూపాల వాహనం రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే అన్న రీతిగా సకల భూపాలకు కూడా స్వామి ఒక్కడే రాజాధిరాజు. సర్వ అంటే భూపాలులందరూ కూడా స్వామివారి యొక్క దివ్య వాహనాన్ని మోస్తారట. తరువాత మోహిని అవతారం బ్రహ్మోత్సవాల్లో 5వ నాటి ఉదయం ఆపద మొక్కులవాడు మోహిని రూపాన్ని స్వీకరించి శృంగార రసదేవతగా భాషిస్తూ మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. ఒక పక్క దంతపు పల్లకి వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో ఆ కృష్ణుడు మనకు ఒక విధమైనటువంటి అత్యద్భుతమైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. ఇక రాత్రి గరుడ వాహనంలో ఛందోమయేన గరుడేన సముహ్యమాన అన్న రీతిగా నవాన్నిక బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ చాలా ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీ మహావిష్ణువుకు నిత్య వాహనంగా ఉంటున్నాడు. అంటే ఈ ప్రకారంగా గరుడ సేవ జరుగుతుంది. అందులో గోదా సమర్పిత సుభాషిత పుష్పమాలాం లక్ష్మీ సుహారమణి భూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్ట శ్రీవేంకటాద్రిలయో జగతి ప్రసన్న రీతిగా శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి తాను ధరించినటువంటి ఆ పుష్పమాలికను, ఆ సహస్రనామాలను కూడా ఆ గరుడ వాహనం పైన దర్శించేటువంటి గరుడ వాహనం ఎవరైతే వస్తారో వెంకటేశ్వర స్వామి అతనికి ఇదంతా కూడా సమర్పించాలన్నారు. గరుడుని యొక్క మహిమను మనం చెప్పగలమా? దాసోమిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనం చ ధ్వజశ్చ ఏవం భూత్వానేకదా సర్వదా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయ అన్న రీతిగా చక్కగా చెప్తున్నారు. తర్వాత 6వ రోజు ఉదయ హనుమద్వాహనం దాస్య భక్తికి నిదర్శనం గద హనుమ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం రోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేదన్న రీతిగా ఆ హనుమంతుడు దాస్య భక్తికి నిదర్శనుడు. హనుమద్వాహనాన్ని భగవంతుడు అనురోహించి కోదండరామునిగా మలయప్ప స్వామి దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. సాయంకాలం సంధ్య వేళలో స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిమాత్రమైనది. ఎందుకంటే తన యొక్క అమ్మవారు ఎవరు? స్వర్ణమైనటువంటి రథంలో భూవేదులతో మలయప్ప దర్శనమిస్తాడు. ఇతర వాహనాల ముందు ఆ సాగేటువంటి గజాశ్వాలంతా కూడా కాస్త
విశ్రామ్ అంటే స్వర్ణ రథోత్సవంలో పాలు పంచుకుంటాయి. దాని తరువాత రాత్రి గజవాహనం గజాంతమైశ్వర్యం అన్న రీతిగా ఆ బ్రహ్మోత్సవాలు 6వ రోజు రాత్రి గజవాహనంపై శ్రీనివాస ప్రభువు కనువిందు చేస్తాడు. తక్రాంతం భోజనం గజాంతమైశ్వర్యం అన్న రీతిగా ఆ గజరాజుపై ఐరావతంపై మలయప్ప స్వామి వేంచేస్తాడు, అందరిని అనుగ్రహిస్తాడు. తరువాత 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం చాలా చక్కగా ఉంటుంది. స్వామివారి యొక్క ఆ కిరణాలు ఎప్పుడైతే ప్రసరిస్తాయో అంతవరకు కూడా అందరూ అక్కడ భగవంతుని చెంత ఉంటారు. ధ్యేయ సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటిహారి అని ఈ ప్రకారంగా పుడతారు. సూర్యప్రభ అంటే సూర్యుడు ప్రత్యక్ష దేవత, సూర్యుని కూడా అధిపతి తానే అని చెప్పడానికి భగవంతుడు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహిస్తాడు. తరువాత చంద్రప్రభ వాహనం, ఇది కూడా భగవదాజ్ఞతేనే సూర్యచంద్రులు ఇరువురు కూడా ఉదయిస్తున్నారు, అస్తమిస్తూ ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు, కాల విలంబం లేనే లేదు. అందువల్ల నక్షత్రాణం అహం శశి అన్న రీతిగా తాను చుక్కల్లో చంద్రుడిని తెలియజేసుకున్నాడు. అత్యద్భుతంగా చిన్న వెన్న కృష్ణుడుగా స్వామి ఆనాడు దర్శన భాగ్యాన్ని కలిగించవచ్చు. తదుపరి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అన్న రీతిగా బ్రహ్మోత్సవాలలో 8వ రోజున రథోత్సవం. ఉభయ దేవేలతో మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ మాడవీధులలో విహరిస్తారన్నమాట. ఆత్మానం రథినం విద్య అన్నది ఒక చక్కటి శ్లోకం అన్నది. తర్వాత అశ్వవాహనం, 7 కొండలవాడు తిరువీధిలో అశ్వారూఢై అతను విహరిస్తాడు. అంటే జంతువుల్లో మిక్కిలి వేగం గల జంతువు అశ్వమే అనమాట. అంచేత భగవంతుడు అశ్వాలను వాహనముగా వినియోగించాడు. అంచేత ఇది కల్కి వాహనంగా స్వామి కల్కి అవతారాన్ని స్వీకరించిన విధంగా కల్కినం తురగారూఢం కలి కల్మషనాశనం కళ్యాణనం కలిగ్నంచ శ్రీనివాసం భజే నిశం భజే అనిశం అన్న రీతిగా చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. తరువాత మరుసటి రోజు ఉదయం చక్రస్నానం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైనటువంటి ఉత్సవం చక్రస్నానం. యజ్ఞాంతంలో ఆచరించబడేటువంటి అమృత స్నానమే చక్రస్నానం. ఇలా ఈ ప్రకారంగా స్వామి సకల విధమైనటువంటి ఉపచారాల్ని పొంది భక్తులైనటువంటి మనలందరినీ కూడా అనుగ్రహిస్తాడు. మనం ఇటువంటి బ్రహ్మోత్సవం, విశేషంగా తిరువేంకటపడియాళ్ళ బ్రహ్మోత్సవంలో పాలు పంచుకుని సకల విధమైనటువంటి ఫలితాన్ని అంటే పాప విముక్తులవుతాం. ధనధాన్య సముద్యతో మనమందరం కూడా తులతూ విషమృత్యనాశనం, రాజ్య పదవుల వంటి సకల ఐక శ్రేయస్సును పొందుతారు. అంచేత స్వామివారి దివ్య నవ్య భవ్య బ్రహ్మోత్సవాలు ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ జరగనున్నాయి. యక్షగంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ కూడా అక్కడ వేచి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుంటారట. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముందర ఆళ్వార్ల దివ్య ప్రబంధ గోష్ఠి, అదే ప్రకారంగా దానికి తర్వాత మంగళ వాయిద్యాలు, దాని తర్వాత వేదపారాయణ. ప్రథమాచార్య పురుషులుగా పిలువబడేవారు తోళప్పాచార్య. వారి యొక్క అధీనంలో వేదపారాయణ జరుగుతుంది. జియంగార్ల యొక్క అధీనంలో దివ్య ప్రబంధ పారాయణ జరుగుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, దాదాపు 20 నుండి 22 ట్రూపులు, సమూహాలు అక్కడ పాలు పంచుకుంటాయి. కనుక భక్తులైనటువంటి ఆశ్రితులైనటువంటి మనం ఇప్పుడు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొని అచ్చట మనకు ఏదైనా నచ్చనటువంటి విషయం అంటే నచ్చని మనం ఏం చెప్పలేము. ఎంతో వైభవంగా జరుగుతుందండి. మనకు ఆ
అద్భుతమైనటువంటి విన్యాసాలు, కోలాటాలు ఇవంతా చూడడానికి కూడా మనకు సమయం దొరకదు. అంచేత మన పరంపర వెబ్సైట్ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని చక్కగా ఆకళింపు చేసుకుని తెలియజేసి, అంటే ఇది ఏ ప్రకారంగా ఉంటుంది, మనం అందరం కూడా దాంట్లో పాలు పంచుకోవాలి. పాలు పంచుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. శ్రీయకాంతాయ కళ్యాణదగేర్ధిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రాత్రి ధ్వజారోహణం కూడా జరుగుతుంది. ఆ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. దాసోహం స్వామి. సంతోషం. నమస్కారం స్వామి. నమస్కారం.